హర ఓం హర హర మహాదేవ. తెలంగాణ తేజం బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆశ్వీజ మాసం ప్రారంభంతో 9 రోజులు జరుపుకుంటారు. దసరాకి 2 రోజుల ముందే వస్తుంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. పరిపాలకులకు ఇంత ఆధ్యాత్మిక శక్తి, అదే వారి విజయానికి కారణం. కేంద్రమైనా రాష్ట్రమైనా అది వారి జన్మ సుకృతం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో ఆశతో ఆసక్తి చూపలేక కన్నీళ్లను తెప్పిస్తుంది. బతుకమ్మ ఆలోచన ఎంత ముఖ్యమో మనం శ్రద్ధాభక్తులతో చేసే ఆశయం అవకాశం కూడా అంతే ముఖ్యం. బతుకమ్మకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆమె ఆదుకుంటుంది. బతుకమ్మలోనే తెలంగాణ రంగు పూలతో త్రికోణాకారంలో బతుకమ్మని పేర్చి యువతులు, స్త్రీలు, పిల్లలు వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మను పాటలతో ఆహ్వానిస్తారు. అస్తిత్వపు బతుకమ్మ, ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా పూజిస్తారు. పూజానంతరం నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ ఉయ్యాల్లో అని సాగే ఒక పాటలో మహిళలు తమ కష్టాలు, సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేతలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ కూడా కథలు కావు, యథార్థమైనటువంటి సత్యాలు. కాబట్టి బతుకమ్మ పూజ అనేటటువంటిది తెలంగాణలో విస్తృతంగా జరుగుతుంది. ప్రతి గుమ్మంలోనూ ప్రతి గుమ్మం ముందర కూడా ఈ బతుకమ్మ పూజ చేసి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. హర ఓం హర హర మహాదేవ. తెలంగాణ తేజం బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆశ్వీజ మాసం ప్రారంభంతో 9 రోజులు జరుపుకుంటారు. దసరాకి 2 రోజుల ముందే వస్తుంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా